ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. చేసిన పని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఎంత కష్టపడే ఫలితం మటుకి తక్కువగానే ఉంటుంది. అయితే ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నా వారాంతంలో మేలు చేకూరే అంశంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కష్టే ఫలి అన్నట్టుగా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వస్తుంది అనుకున్న ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపించదు. అయితే వద్దు అనుకున్న ట్రాన్స్ఫర్ మటుకి అయ్యే అవకాశం కనిపిస్తోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా లేదు. కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. వస్తాయనుకున్న ప్రాజెక్టు రాకపోవడం వల్ల బెంచ్లో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చిన్న ఆటంకాలు ఎదురైనా సరే కలిసి వస్తాయి. చిన్న పనులు కూడా ఈ వారం మీకు శుభసూచకంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ వ్యాపారస్తులకు విదేశాల్లో ఉంటున్న వారికి వ్యాపారపరంగా ఇబ్బంది లేదని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం బాగుందని చెప్పవచ్చు. లాభాలు మటుకి అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రథమార్థం కంటే వారాంతంలో మంచి లాభాలని చెప్పవచ్చు. ప్రతి విషయానికి ఆలోచించి ముందుకెళ్ళండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ వారం అంతా బాగుందని చెప్పవచ్చు. అయితే వ్యాపారంలో ధనంతో పాటు ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. ఖర్చు మటుకి చూసి పెట్టండి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్కి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. అలాగే గుర్తింపు కూడా వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరుపై ఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశం గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ మటుకి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. విదేశాల్లో ఉన్న వారికి ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్, లివర్, కిడ్నీకి సంబంధించినవి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ప్రతి విషయానికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. దానికి తగినట్టుగా విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీళ్ళకి నరదృష్టికి అధికంగా ఉంది. కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంత ఆగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు స్ట్రెస్కి గురి కాకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం చెప్పదగినది. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి సంబంధం కూడా కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.